ఈరోజు మాయాలో యానిమేషన్కి కీస్ ఎలా సెట్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఏ ఆబ్జెక్ట్కి అయితే కీస్ సెట్ చేయాలి, యానిమేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మెయిన్ మెనూలో యానిమేషన్ సెట్ చేయండి. ఇందులో యానిమేట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ కీ అనే ఆప్షన్ మనం గమనించవచ్చు. ఇక్కడ మనం సెట్ కీ మీద అయినా క్లిక్ చేయవచ్చు, లేదా కీబోర్డ్లో ఎస్ ప్రెస్ చేసినా మనకి కీ క్రియేట్ అవుతుంది. అంటే కీ క్రియేట్ చేయడానికి షార్ట్ కట్ కీబోర్డ్లో ఎస్ లెటర్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మనకి యానిమేషన్కి మనకి ఎన్ని ఫ్రేమ్ టైం లైన్లో మనకి యానిమేషన్ ఎన్ని ఫ్రేములకి సెట్ చేయాలనుకుంటున్నామో టైం రేంజ్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 100 సెట్ చేస్తున్నాను. ఫార్వర్డ్ ప్లే బటన్ ఇది, అలాగే ఇది బ్యాక్వర్డ్ ప్లే బటను. కీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఇది క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ కీకి ఇది జంప్ అవుతుంది. అలాగే ఇది క్లిక్ చేసినప్పుడు ఒక్కో ఫ్రేమ్ జంప్ అవుతా ముందుకు వెళ్తుంది. అలాగే ఇది బ్యాక్కి వెళ్తుంది. అదేవిధంగా ఇది ఎండ్ ప్లేబ్యాక్ రేంజ్ ఎండ్ బటన్కి ఇది క్లిక్ చేసినప్పుడు ఎండ్ బటన్కి వెళ్తుంది. అంటే ఇక్కడ 100 సెట్ చేసాం కాబట్టి 100 దగ్గరికి వస్తుంది, గమనించండి. ప్లే బటన్ 100 దగ్గర ఉంది. ఇప్పుడు అదేవిధంగా బ్యాక్వర్డ్ అంటే ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లే బటన్ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ఉంది, గమనించండి. ఈ విధంగా మనం టైం లైనర్లో ఉన్న బటన్స్ని చూసినట్లయితే ఈ విధంగా పనిచేస్తాయి. తర్వాత మనం ఏదైతే యానిమేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ముందుగా ప్లే బటన్ని ఫస్ట్ ఫ్రేమ్కి ఉండేట్లుగా గో స్టార్ట్ ఫ్రేమ్ ప్లే బ్యాక్ రేంజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర ప్లే బటన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక కీ క్రియేట్ చేయాలి. ఇందాక చెప్పినట్లుగానే యానిమేట్లోకి వెళ్ళి సెట్ కీ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ రావడం గమనించవచ్చు. దీన్నే మనం కీ అంటాము. నెక్స్ట్ కీ ఎక్కడైతే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడ 100 దగ్గరికి ప్లే బటన్ తీసుకెళ్ళి 100 మీద క్లిక్ చేయండి. ప్లే బటన్ ఆటోమేటిక్గా అక్కడికి వస్తుంది. ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ని మనం ఏ ప్లేస్కి అయితే కావాలనుకుంటామో ఆ ప్లేస్కి మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు యానిమేట్లోకి వెళ్ళి సెట్ కీ ప్రెస్ చేయవచ్చు, లేదా కీబోర్డ్లో షార్ట్ కట్ ఎస్ లెటర్ అయినా ప్రెస్ చేయవచ్చు. నేను కీబోర్డ్లో ఎస్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు గమనించండి, 100 దగ్గర కీ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి ప్లే చేసి చూద్దాం. ఈ బోర్డ్లో గమనించండి. మనం ఏదైతే కీ సెట్ చేసామో ఆ విధంగా అది యానిమేట్ క్రియేట్ అయింది. అదేవిధంగా ఎయిర్ప్లేన్ ఫ్యాన్కి కూడా మనం రొటేషన్ అవుతున్నట్లుగా కీస్ క్రియేట్ చేయవచ్చు. అదే ఎలాగో ఇప్పుడు గమనిద్దాం. ప్లే బటన్ 1వ ఫ్రేమ్ దగ్గర ఉంచి కీబోర్డ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కీ క్రియేట్ అయింది. 4 దగ్గర మనం రొటేషన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇది సెంటర్ పివోట్ ఉంటే కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, సెంటర్ పివోట్ వచ్చింది. ప్లే బటన్ 4 దగ్గర సెట్ చేసి ఇక్కడ కీబోర్డ్లో ఎక్స్ప్రెస్ చేయండి. గమనించండి, 90 డిగ్రీస్ రొటేషన్ అవుతుంది. సైకిల్ అనే ఆప్షన్ ఉంది. యానిమేషను వరుసగా అదే క్రియేట్ అవుతుంది. అది ఎలాగంటే ఈ ఫ్యాన్ని సెలెక్ట్ చేసి ఉంచాలి. అలాగే విండోస్లో ఫ్యాన్ని సెలెక్ట్ చేసి ఉంచి విండోస్లో యానిమేషన్ ఎడిటర్లో గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్ళండి. ఇందులో
మనం రొటేట్ జెడ్ మీద క్లిక్ చేసి కర్వ్లో పోస్ట్ ఇన్ఫినిటీలో సైకిల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గమనించినట్లయితే ఆ ఫ్యాన్ రొటేషన్ అవ్వడం కూడా వరుసగా అదే ఆటోమేటిక్గా కీస్ అన్నీ సైకిల్ క్రియేట్ అయిపోయినాయి. ఈ విధంగా మనం యానిమేషన్ కీస్ని సెట్ చేసుకోవచ్చు.